Hello students, welcome to Akella Raghavendra e-Gurukulam for IAS. Hope మీరందరూ ఆ క్వశ్చన్స్ రాశారు అనుకుంటున్నాను. రాయకపోతే ఒకవేళ ఏ కారణం చేతైనా కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ రాయాలో చెప్తాను, అది కొంచెం చూసి తెలుసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్వశ్చన్స్ మొన్న ఇవ్వాలండి, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రికార్డింగ్ అవన్నీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కొంచెం డిలే అయింది. సీరియస్గా రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ విజన్ అబౌట్ ఇండియా ఇన్కల్కేటింగ్ అండ్ అడాప్టింగ్ న్యూ ఏజ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఎట్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదివితే కనుక, వాట్ ఈజ్ యువర్ విజన్, మీ విజన్ ఏంటి, అబౌట్ ఇండియా ఇన్కల్కేటింగ్ అండ్ అడాప్టింగ్ అంటే ఇండియా అడాప్ట్ చేసుకోవడం, దాంట్లో ఇండియాలో అభివృద్ధి చేసుకునే విధంగా, ఇండియా దానికి తగ్గట్టు మౌల్డ్ అయ్యే విధంగా, దేనికి తగ్గట్టు అంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్కి ఎట్లా అడాప్ట్ చేసుకుంటుంది అన్నారు. అది ఎప్పటికీ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. సో 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి, అంటే సుమారుగా మొన్న 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే మళ్ళీ 2047 కల్లా ఇండియా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఎట్లాంటివి ఇన్కల్కేట్ చేసుకుంటుందో మీరు ఊహించి మీ విజన్ ఏంటి, ఎలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో అవి రాయండి అని చెప్పి క్వశ్చన్లో అడిగారు. సో ఇంకా డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే కనుక, ముందు కీవర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. మనకి ఇందులో కీవర్డ్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా రాసి ఉంటే కనుక వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. రాయకపోతే కనుక వాళ్ళు కీవర్డ్ ఏంటంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేది కీవర్డ్ అవుతుంది. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే ఏంటి అని ఒక పారాలో రాసి మిగతావి ఏమేమి ఉండాలని పాయింట్లుగా రాసుకోవచ్చు. అంటే బేసిక్గా మన స్ట్రక్చర్ ఎప్పుడు ఎలా ఉండేది అంటే కనుక, ఒక పేపర్ని తీసుకుంటే ఆ పేపర్లో 4 పార్ట్లు కనుక చేసుకుంటే కనుక, ఫస్ట్ పార్ట్ వచ్చేసి కీవర్డ్ ఎక్స్ప్లెనేషన్ కనుక్కున్నాము, సెకండ్ పార్ట్ మెయిన్ కంటెంట్ని రాయాలి, థర్డ్ పార్ట్ వచ్చేసి యాస్థెటిక్స్ రాయాలనుకున్నాము, ఫోర్త్ పార్ట్లో కంక్లూజన్. సో అట్లా అనుకుంటే కనుక ఈ క్వశ్చన్ని, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా పాయింట్స్ వైజ్గా రాస్తే చాలా మంచిది. ఎందుకంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే ఒక్కొక్క టెక్నాలజీ గురించి రాయమంటున్నారు, అంతే కదా. దీన్ని మళ్ళీ ప్యారల్గా రాసి అది కంటెంట్ ఎక్కువగా కనిపించదు ప్యారల్గా రాస్తే. అదే పాయింట్స్గా రాస్తే ఒక 10 పాయింట్లు రాస్తే 10 పాయింట్లు రాశారన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మెయిన్ కంటెంట్ ముందు కీవర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ప్యారాలో చేసేయండి. ఆ తర్వాత అప్పుడు మనం దీన్ని మామూలుగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వైజ్గా నాట్ లెస్ దెన్ 15 points రాయాలి. దానికంటే ముందు అసలు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే ఏంటి, లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. అంటే హ్యూమన్, అసలు మిషన్ అంటేనే, ఇండస్ట్రీ అంటేనే ఏంటి, హ్యూమన్ యొక్క ఎఫర్ట్స్ని తగ్గించి మెషిన్స్తో, వాటితో ఎఫర్ట్ని తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా చేయడం. దాంట్లో ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే కనుక దాన్ని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటారు. అంటే ఇప్పటివరకు అట్లాంటి టెక్నాలజీ లేదు, అదే లేటెస్ట్ టెక్నాలజీ అన్నట్టు అనమాట. అట్లాంటి టెక్నాలజీస్ని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటారు. అండ్ ఇంకా చూసుకుంటే కనుక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే ఇంకా చాలా సులభతరం చేస్తుంది అనమాట పనిని. ఇంతకంటే బాగా సులభంగా ఏది చేయలేదు, ఇదే బెస్ట్ టెక్నాలజీ ఉన్న వాటిలో అనుకున్న వాటిని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనుకుంటాం. సో అట్లా వీటిని ముందు నేను ఇప్పుడు ఏదైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ గురించి చెప్పానో అది కానీ, లేదంటే ఇంకేమన్నా మీ నోట్స్ ప్రకారం కానీ ఉంటే కనుక ఆ పాయింట్స్ ఒక పేరాలో రాస్తాం అనమాట. ఒక పేరాలో రాసి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా పాయింట్ వైజ్ రాయాలి. ఏ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పెడదాం అనుకుంటున్నాము. నాట్ లెస్ దాన్ 15 points. ఎందుకంటే 10 marks క్వశ్చన్కి ఒక 2 marks కీవర్డ్స్కి అట్లా వేసారనుకున్నా కానీ 2.5 marks మన కొంచెం బాగా పాయింట్స్ రాస్తే కనుక ఈ ప్లేస్ మిగులుతుంది. 15 points ఈజీగా రాయొచ్చు. 15 points అంటే పాయింట్ ఒక లైన్ కింద అనుకున్నా కానీ 15 lines ఈజీగా రాయొచ్చు.
15 లైన్స్ రాయొచ్చు కాబట్టి 15 పాయింట్స్ తగ్గకుండా రాయడానికి అయితే ప్రయత్నించండి. తర్వాత లేటెస్ట్ ఇనిషియేటివ్స్ లైక్ 65,000 crore అని రాశాను కదా, ఇది చాలామందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. దీనికంటే ముందు అసలు కొంతమందికి డౌట్ ఉండొచ్చు కూడా ఏం పాయింట్స్ ఉంటాయి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయినట్టు కానీ, లేదంటే ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇట్లాంటివన్నీ బాగా అభివృద్ధి చెందుంటాయని కానీ, అంటే బాగా ఇన్కల్కేట్ చేసుకొని అంటే ఏఐని ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం వాడే విధంగా అట్లాంటి పాయింట్స్ అన్నీ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ ఇనిషియేటివ్స్ లైక్ 65,000 crore రాశాను కదా, ఇది ఏంటంటే సింపుల్. మొన్న మధ్య మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీనికి సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్కి 65,000 crore ఏదైతే ఇచ్చారు కదా, సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియాలోనే చేయాలంటే దానికోసం ఫండ్స్గా 65,000 crore అనేది అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అంతే కదా, ఇప్పుడు సెమీ కండక్టర్స్ తీసుకున్నాం అనుకో, దేంట్లో అయినా ఏ ఎలక్ట్రానిక్ గూడు వాడాలన్నా కానీ దాంట్లో ఏదో ఒక సెమీ కండక్టర్ అనేది ఖచ్చితంగా కావాలి. సెమీ కండక్టర్ కావాలంటే దాని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర జరగాలి తక్కువ రేటుకి రావాలంటే. లేదంటే ఏంటి, ఇప్పుడు అంతా తైవాన్ ఆక్యుపై చేసింది కదా, తైవాన్ తర్వాత చైనా, యుఎస్ఏ, ఈ మార్కెట్ అన్నింటినీ ఆక్యుపై చేసింది. తైవాన్ దగ్గర ఒక 70% ఆక్యుపై చేసిందండి. ఇట్లా ఆక్యుపై చేసినప్పుడు మనం కూడా ఇందులో రాణించాలంటే మనం కూడా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. కాబట్టి ఈ 65,000 crore అనేది అనౌన్స్ చేశారు అని లేటెస్ట్ ఇనిషియేటివ్. అంటే మీరు ఎగ్జామ్ రాసే టైంకి 65,000 crore ఈ మ్యాటర్ కానీ, లేదంటే అప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో ఏ మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ మీకు కనుక కోట్ చేస్తే కనుక, సైట్ చేస్తే కనుక అది యాస్థెటికల్ ప్రజెంటేషన్ అవుతుందన్నమాట. ఓకే, యాస్థెటిక్స్లో భాగంగా మనం యాస్థెటిక్స్లో అనుకున్నాం కదా, థర్డ్ స్టెప్ ఏదైనా ఫ్లో చార్ట్ కానీ, ఏదైనా డయాగ్రామ్ కానీ, ఏదైనా స్టాటిస్టికల్ పాయింట్ కానీ, లేదంటే ఇట్లాంటి ఏమైనా లేటెస్ట్ ఇనిషియేటివ్స్ కానీ ఇట్లాంటివి రాయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంక్లూడ్ విత్ ఆప్టిమిజం. ఇట్లాంటి క్వశ్చన్లో బేసిక్గా దేనికి మీ విజన్ గురించి అడుగుతున్నారు. విజన్ అంటే ఏంటి, ఆప్టిమిస్టిక్గా ఉండాలన్నమాట. విజన్ అనేది ఎప్పుడు అంటే బ్రైట్గా ఉండాలి, కానీ విజనే కనుక మీకు నైట్ లాగా చీకటిగా అంటే డార్క్గా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పెసిమిస్టిక్ థాట్స్ ఉంటే కనుక ఇండియా ఏం చేసుకోలేదు, ఇలాంటి అడాప్ట్ అవ్వు, ఇది ఇండియాకి చాలా టైం పడుతుంది అట్లా ఉండకూడదు. ఆ ధోరణి అనేది పోయి ఆప్టిమిస్టిక్ ధోరణి ఉండాలి ఎప్పుడైనా కానీ. ఆప్టిమిజం ఉంటే కనుక, ఆప్టిమిజం అనేది ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆప్టిమిజం ఈజ్ లైక్ వెరీ ఫేవరెట్ థింగ్ ఫర్ యూపీఎస్సీకి ఏదైనా ఫేవరెట్ చైల్డ్ ఉంటే కనుక దాన్ని ఆప్టిమిజం అనుకోవచ్చు. మీకు ఎంత ఆప్టిమిజం ఉంటే అంత బాగా యూపీఎస్సీకి పనికొచ్చే వాళ్ళు అవుతారు. సో ఎప్పుడైనా కానీ కంక్లూడ్ విత్ ఇలాంటి క్వశ్చన్స్లో పర్టికులర్గా కంక్లూడ్ విత్ ఆప్టిమిస్టిక్గా కంక్లూడ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అంతే అండి, క్వశ్చన్ అయిపోయింది. కంక్లూషన్ అయిపోయిన తర్వాత ఇంక క్వశ్చన్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటి, మీరు ఫస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని కీవర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్స్లో మెయిన్ కంటెంట్ రాస్తాం. ఏ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీ విజన్లో ఉన్నాయో అవి, ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ గురించి ఏవేవి ఉన్నాయో రాసి కీ పాయింట్స్ కింద రాసిన తర్వాత యాస్థెటికల్గా అప్పుడున్న కరెంట్ ఇనిషియేటివ్ రాసిన తర్వాత లైక్ 65,000 crore. నెక్స్ట్ ఆప్టిమిజంతో కంక్లూడ్ చేస్తారనమాట. అంటే ఏంటి ఆప్టిమిజం అంటే బేసిక్గా ఏంటి, ఇవన్నింటినీ ఇన్కల్కేట్ చేసుకునేందుకు భారతదేశం చాలా బాగా ముందడుగేస్తుందని భావిస్తున్నాను. అట్లాంటి కోట్స్ కానీ అట్లాంటి ఆప్టిమిస్టిక్గా రాయాలి. అంటే ఆశావాదం, కరెక్ట్గా చెప్పాలంటే ఆశావాదంతో ముగించండి. అది ఓకే అండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్లో మళ్ళీ మీ ముందుకు వద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.